ఓం అరుణాచల శివ. భగవాన్ ఒకసారి కొండపైకి నడిచి వెళ్తున్నారు. అప్పుడు ఒక భక్తుడు భగవాన్తో పాటు కొండపైకి వస్తానని అడిగాడు. భగవాన్ పరిచారకుడు వీల్లేదు, రావద్దన్నాడు. ఇక ఆ భక్తుడు చేసేదేమీ లేక అక్కడే ఉన్నటువంటి ఒక బండరాయిపై కూర్చున్నాడు. అది ఎండాకాలం, సూర్యుడి ఎండ భరించలేనిదిగా ఉంది. అయినా ఆ భక్తుడు పాపం అక్కడే కూర్చుని రమణ భగవానుడి కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటి తర్వాత భగవాన్, ఆయన పరిచారకుడు ఇద్దరు వచ్చారు. ఆ భక్తుడు వారితో కలిసి ఆశ్రమానికి తిరిగి చేరుకున్నాడు. సాయంత్రం 6 బయట కూర్చుని ఉన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు అక్కడే తిరుగుతున్నటువంటి ఒక ఉడతని గమనిస్తూ ఉన్నాడు. కొద్దిసేపటికి, పాపం ఆ ఉడతకి దప్పిక వేస్తుంది కాబోలు అన్నాడు ఆ భక్తుడు. భగవాన్ అతని వైపు తిరిగి, అవును పాపం, మీకు ఆ ఉడతపై దయ, దానికి దప్పిక వేస్తే మీ గుండె కొట్టుకుంటుంది. కానీ భగవాన్కి తన భక్తులపై దయలేదు, వాళ్ళు ఎండలో మాడిపోతున్నా పట్టించుకోరు అన్నారు. భగవాన్కి లోకం లేదు, ఆత్మనిష్టలో ఉంటారు. అయినా ఆయన తన భక్తుల గురించి ఆలోచిస్తారు అనడానికి ఇదొక నిదర్శనం.